మీరు ఎప్పుడైనా రాంగ్దా అనే పేరు విన్నారా? బాల్నీస్ అంటే ఇండోనేషియన్ మిథాలజీ ప్రకారం రాంగ్దా అంటే క్వీన్ ఆఫ్ డీమన్స్. ఆమె ఒక ఆధ్యాత్మిక శక్తి, చీకటి మరియు వినాశనానికి ప్రతీక అన్నమాట. ఆమె ఆకారం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. పొడవాటి తెల్లటి జుట్టుతో, పెద్దగా కళ్ళుండి, ఎర్ర నాలుక బయటకు వచ్చినట్లుండి, పెద్ద కోర్లతో ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటుంది. ఒరిజినల్ ఫోక్లోర్ స్టోరీ గురించి చెప్పాలి అంటే చాలా వర్షన్స్ ఉంటాయి. పాపులర్ వర్షన్ వచ్చేసి 11th సెంచరీలో ఈస్ట్ జావా రాజ్యానికి ఉదయన అనే కింగ్ ఉండేవాడు. అతని వైఫ్ పేరు మహేంద్రదత్త. ఆవిడ బాగా పవర్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ క్వీన్, చాలా తెలివైంది కూడా. కానీ ఒక తప్పుడు నేరంతో ఫ్యామిలీ అండ్ కోర్ట్ వాళ్ళ వల్ల దూషించబడింది. తర్వాత కోపం అండ్ పగ వల్ల బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి దెయ్యాల్ని భూతాల్ని ఆవాహించుకొని విపరీతమైన శక్తిని పొంది పాతాళ లోకానికి రాంగ్దా అనే భయంకరమైన రాణిలాగా మారింది. ఆవిడని క్వీన్ ఆఫ్ లయాక్స్ అని కూడా అంటారు. లయాక్ అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు బ్లాక్ మ్యాజిక్ అండ్ విచ్ క్రాఫ్ట్కి సంబంధించిన మిథలాజికల్ క్రీచర్ అన్నమాట. లెజెండ్ ప్రకారం 3 లయాక్స్ ఉంటారంట: రాంగ్దా, కేతూత్ అండ్ మాదే. వీళ్ళు డే టైంలో మనుషుల్లాగా ఉంటారు, నైట్ మాత్రం తలకాయని సపరేట్ చేసి గాల్లో ఎగురుతూ అల్లకల్లోలం చేస్తూ ఉంటారు. బాలీస్ కల్చర్ ప్రకారం రాంగ్దా ఎప్పుడు బారోంగ్ అనే ప్రొటెక్టర్ స్పిరిట్తో ఫైట్ చేస్తూ ఉంటుందంట. బారోంగ్ చూడడానికి లయన్ ఆర్ డ్రాగన్ లా ఉంటుంది. బారోంగ్ని గుడ్, బ్యాలెన్స్ అండ్ ప్రొటెక్షన్కి రిప్రజెంటేషన్లా చూస్తారు. రాంగ్దాని ఈవిల్, కెయోస్, డిస్ట్రక్షన్ లా చూస్తారు. గుడ్ అండ్ ఈవిల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ టుగెదర్ అండ్ నేదర్ ట్రూలీ విన్స్ ఫర్ ఎవర్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది ఈ స్టోరీ అంతా. అందుకే బారోంగ్ని కింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటారు, రాంగ్దాని క్వీన్ ఆఫ్ డీమన్స్ అంటారు. బాలీస్ హిందూ ఫిలాసఫీ ప్రకారం రాంగ్దా అంటే జస్ట్ విలన్ మాత్రమే కాదు. సృష్టిలో బ్యాలెన్స్ ఉండాలి అంటే నెగటివ్, డార్క్ ఎనర్జీ కూడా ఉండాలి. మనుషులకు ఒక హెచ్చరికలా గుర్తు చేసే ఒక సింబల్లా చూస్తారు ఈమెని. చీకటి లేనిదే వెలుతురు లేదు అనే కాన్సెప్ట్ లాగా. అందువల్ల కొన్ని రిచువల్స్ ఆవిడ ప్రెజెన్స్ దుష్టశక్తుల నుండి కాపాడుతుంది అని కూడా నమ్ముతారు. బాలీస్ పీపుల్ బాలీలో వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ అండ్ మాస్క్స్తో షో ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ రాంగ్దా క్యారెక్టర్ చాలా ఫ్రీక్వెంట్గా రిప్రజెంట్ చేస్తారంట. లైక్ రాంగ్దా వర్సెస్ బారోంగ్ ఫైట్ లాగా. ఈవెన్చువల్లీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అండ్ స్పిరిచువల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అని నమ్ముతారు. చాలా మూవీస్, హారర్ స్టోరీస్, వీడియో గేమ్స్ అండ్ ఈవెన్ ఆర్ట్ ఇన్స్టాలేషన్లో ఈ రాంగ్దా క్యారెక్టర్ ఫేమస్. చాలామంది ఫీమేల్ పవర్, రేజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ క్వాలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ ఇమేజెస్ వాడతారంట. అండ్ మాస్క్స్ అండ్ స్కల్ప్చర్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ ఏన్షియన్ స్టోరీ అండ్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి. మోరల్ ఆఫ్ అవర్ స్టోరీ ఏంటి అంటే ప్రతి మనిషికి మంచి, చెడు 2 క్వాలిటీస్ ఉంటాయి. రెండిటికి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే ప్రపంచం సరిగ్గా ముందుకు వెళ్తుంది అని.